నమస్కారం అండి. శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు. ఈరోజు మనము భగవద్గీతలోని అధ్యాయాల యొక్క ఫలశ్రుతి కథలు చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 8, 9 అధ్యాయాల ఫలశ్రుతి కథలు చెప్పుకుందాం. మొదటగా 8వ అధ్యాయం గురించి కొంచెం సేపు మాట్లాడుకుందామండి. 8వ అష్టమాధ్యాయం అంటారు, అక్షర పరబ్రహ్మ యోగం అండి. దీంట్లో 28 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో భగవంతుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం గురించి, దక్షిణాయన పుణ్యకాలం గురించి చాలా వివరించారండి విస్తృతంగా. అలాగే 9వ అధ్యాయం వచ్చి రాజవిద్య రాజగుహ్య యోగము 34 శ్లోకాలు ఉన్నాయండి. దీంట్లో కూడా భగవంతుడు పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్తారు, పాపం చేసిన వారు నరకానికి వెళ్తారని, ఈ పుణ్య పాపాలు స్వర్గ నరకాల మీద చాలా విస్తృతంగా చెప్పారండి దీంట్లో ఈ 2 శ్లోకాల్లో. సో మరి 8వ అధ్యాయం యొక్క ఫలశ్రుతి కథను చదువుకుందామా? జపన్ గీతా అష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేంద్రియ సంతుష్టావానహం దేవి తదియా తపసా భృశం. భావశర్మ అని పేరుగల బ్రాహ్మణుడు ధర్మచ్యుతుడై తాటికళ్ళు కంఠపర్యంతం త్రాగి మరణించాడు. తాటికళ్ళు సంస్కారమున తాటి చెట్టుగా పుట్టాడు. కుశీవలుడను బ్రాహ్మణుడు దుర్ధానములెన్నో పరిగ్రహించి ధర్మజీవనం విడిచి జీవించి మరణాంతరం బ్రహ్మరాక్షసునిగా పుట్టాడు. అతని భార్య కుమతి కూడా భర్త నడిచిన మార్గంలో నడిచి బ్రహ్మరాక్షసిగా పుట్టింది. వారిద్దరూ తాటి చెట్టు కింద కూర్చొని రాక్షస రూపాల గురించి చింతిస్తుండగా కుమతి నోట కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అను గీత అష్టమాధ్యాయ శ్లోకం దైవికంగా నిశ్రుతమనంగా శ్రవణ మాత్రముచే తాటి చెట్టు బ్రహ్మరాక్షసుడు బ్రహ్మరాక్షసి విముక్తులైనారు. కుశీవలుడు కుమతి దివలోకానికి పోగా భావశర్మ గీత 8వ అధ్యాయం పారాయణం చేసి మోక్షాన్ని అందుకున్నాడండి. గీత అష్టమాధ్యాయ ఫలం సద్గతి ప్రాప్తి, శ్రీ పద్మపురాణ అంతర్గతం. అలాగే 9వ అధ్యాయం ఫలశ్రుతి కథ. గీతాయ 9వ మంత్రమాలా మయాశ్రుత తన్మా హత్యమిదం సర్వం త్వమవేహి మహీపతే. గీతాయ 9వ జపామి ప్రత్యహం నృప నిస్తీర్ణ శ్వపచస్తేన కుప్రతి గ్రహపాతకాత్. పూర్వం కురుక్షేత్రమున చంద్రవర్మను రాజు సూర్యోపరాగ పుణ్యకాలముందు ఒక బ్రాహ్మణునికి కాలపురుషదానం చేశాడండి. వెంటనే కాలపురుష విగ్రహం నుండి ఒక మాతాంగుడు శ్వపతచరుని పుట్టి దానగ్రహీత బ్రాహ్మణుని వేధింపసాగిరి. అతడు తక్షణమే గీత 9వ పారాయణ చేయగా మాతాంగి దంపతులు భయంతో పారిపోయారు. రాజు ఆశ్చర్యపడి ప్రశ్నించగా బ్రాహ్మణుడు ప్రతిగ్రహణ దోషములు తొలగించు శక్తి గీత అందలి 9వ కలదని సెలవిచ్చాడు. 9వ ఫలం ప్రతిగ్రహణ దోష వినాశనం, శ్రీ పద్మపురాణం అంతర్గతం. రోజు నేను చెప్పినట్టండి, ప్రతి వారు కూడా భగవద్గీతలో కనీసం ఒక్క శ్లోకం రోజు మనం అధ్యాయం స్టార్ట్ చేసి నేర్చుకుందామండి. దాంట్లో ఉన్న నిగూఢ అర్థాన్ని కూడా తెలుసుకుందామండి. ధర్మజీవనాన్ని సాగిద్దామండి.